ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్. గత ఏడాది సెప్టెంబర్లో గెజిట్ జారీ, 10 నెలలైన ముందుకు కదలని ప్రక్రియ. కార్మికులు ఉద్యోగుల్లో పలు సందేహాలు, బకాయిలతో యాజమాన్యం ఉక్కిరిబిక్కిరి. ఇది యాక్చువల్గా ఆనాడు కేసీఆర్ కూడా చేయాలని అనుకోలేదు. కాకపోతే ఏంటంటే ఎలక్షన్లు వచ్చినాయి. ఈ ఆర్టీసీ కార్మికులు మొత్తం కేసీఆర్ మీద 99.9999% మంది ఆర్టీసీ కార్మికులు కేసీఆర్కి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఎందుకంటే ఈయన ఇచ్చిన హామీలు విని 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 ఆ బై ఎలక్షన్లప్పుడు మోసపోయారు. చివరికి ఏం చేయాలి, వీళ్ళని దగ్గర చేయాలని ఏం చేయాలంటే ఆర్టీసీని విలీనం అన్నాడు. చేయాలి అసలు యాక్చువల్గా ప్రాసెస్ అయితే దాన్ని ఈ గవర్నర్కి ప్రభుత్వానికి మధ్య 2 సార్లు ఆ ఫైల్ అటు ఇటు తిరిగింది. కేసీఆర్ టేబుల్ దగ్గర వచ్చి ఆగింది, దాని మీద సంతకం పెట్టలేదు. అట్లా ఆగిపోయింది. అది అవకాశం ఉండే చేయడానికి, కానీ అవకాశం ఉన్నా చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు. గవర్నమెంట్ మారింది, వీళ్ళు దాదాపు 8 నెలలు అవుతుంది, ఇంతవరకు వీళ్ళు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన పోవట్లే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యూనియన్స్ కూడా లేవు. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ ఈ యూనియన్లని రివైవ్ చేయాలి. యూనియన్స్ రివైవ్ చేసి మళ్ళీ వాటికి ఎలక్షన్స్ నిర్వహించే పరిస్థితి రావాలి. సో అప్పుడు ఏమైనా వీళ్ళ కార్మికుల పక్షాన పోరాటం చేసి నిలబడే వాళ్ళు ఎవరైనా ఒకరు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. గత ప్రభుత్వంలో ప్రారంభించిన ఆ ప్రక్రియ ఎన్నికల కారణంగా ఆగిపోగా నూతన ప్రభుత్వంలో కూడా ఒక్క అడుగు ముందుకు పడలే. నెలలు గడుస్తున్న ఆర్టీసీ విలీనం పైన రాష్ట్ర సర్కారు నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం, సంబంధిత చర్యలేవి ముందుకు సాగకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో ఆర్టీసీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 2 హామీలు ఇచ్చింది. అందులో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అధికారంలోకి వచ్చిన వెంటనే అమల్లోకి తీసుకొచ్చింది. ఇక రెండోది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ. ఇది మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు అనేక వరాలు ప్రకటించినా ఏ ఒక్కటి అమలు కాలే. నిధులు కేటాయించకపోవడంతో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. నిర్వహణ లోపాలతో ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఆర్టీసీలో కార్మికుల యూనియన్లను రద్దు చేసి సంక్షేమ బోర్డుల పేరుతో అధికారుల పెత్తనాన్ని పెంచి పోషించారు. ఉద్యోగులు ఎదురు తిరిగే పరిస్థితులు రావడంతో ఎట్టకేలకు ఎన్నికలకు ముందు దిద్దుబాటు చర్యలు చేపట్టిండు కేసీఆర్. ఇందులో భాగంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని ప్రకటించారు. ఈ మేరకు గత ఏడాది ఆగస్టు 6వ తేదీన అసెంబ్లీలో బిల్లు ఆమోదించగా సెప్టెంబర్ 14వ తేదీన అప్పటి గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర వేశారు. ఆ తర్వాతి రోజే ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఆ తర్వాత ఆర్టీసీ విలీనం పైన విధి విధానాలు ఖరారు చేయడానికి సీఎస్ నేతృత్వంలో ఆర్థిక, కార్మిక, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన జీవో విడుదల కాలే. ఇంతలోని రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ప్రారంభం కావడంతో విలీన ప్రక్రియకు బ్రేక్ పడ్డది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తున్న ఆర్టీసీ విలీన ప్రక్రియ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలే. విలీనానికి సంబంధించిన చట్టపరమైన అంశాలన్నీ పూర్తయినందున అపాయింటెడ్ తేదీ ప్రకటించాలని ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే విలీన ప్రక్రియ పైన మళ్లీ సమీక్షించాల్సిన అవసరం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విలీన ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బకాయిల భారంతో సతమతం. 2013 నాటి పీఆర్సీకి సంబంధించి 50% బాండ్స్ బకాయిలు 280 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా అందులో 80 కోట్లు మాత్రమే విడుదలైనాయి. దీంతో ఆర్టీసీ యాజమాన్యం సుమారు 14,000 మంది డ్రైవర్లకు మాత్రమే ఈ బకాయిలు చెల్లించింది. ఈ అంశంపైన మిగతా కార్మికులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. మరి ఏమైనా వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు? మిగతా 200 కోట్లు ఎందుకు రిలీజ్ చేస్తలేరు? అట్లాగే ఎస్ఆర్బిఎస్కు సంబంధించి 600 కోట్లు, ఎస్బిటికి సంబంధించి మరో 600 కోట్లు, సిసిఎస్ 800 కోట్లకు పైగా ఆర్టీసీ యాజమాన్యం చెల్లించాల్సి ఉన్నట్టు తెలిసింది. ఇందులో ఆర్టీసీ కార్మికుల పైసలే వారు జమ చేసుకున్న పైసలు కూడా ఇస్తలేరు. ఇవి కాకుండా పిఎఫ్కు సంబంధించి మరో 1300 కోట్ల దాకా బకాయిలు ఉన్నాయి. మరోవైపు ఆర్టీసీకి వచ్చే ఆదాయం సరిపోక అందిన కాడికి అప్పులు చేస్తున్నారు. గతంలో రోజుకు 14 నుంచి 16 కోట్ల మేర ఆదాయం వచ్చేది. మహాలక్ష్మి పథకంతో అది 20 నుంచి 22 కోట్లకు పెరిగినట్లు చూపిస్తున్నా ఇందుకు సంబంధించిన బకాయిలు ప్రభుత్వం నుంచి సకాలంలో విడుదల కాలే. మహాలక్ష్మి పథకం రియంబర్స్మెంట్ కింద ప్రభుత్వం నుంచి సుమారుగా 1700 కోట్లు రావాల్సి ఉన్నట్టు తెలిసింది. ఇవి విడుదల చేసిన పక్షంలో బ్యాంకుల సహాయం లేకుండా నేరుగా సంస్థ ఉద్యోగులకు జీతభత్యాలు అందించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. మరి ఎందుకైతే లేదు ఇది విలీనం తర్వాత సంగతి? ఉన్న బకాయిలు కూడా ఇస్తలేరు కదా. నాకు తెలిసి వాళ్ళ పీఆర్సీలు కూడా అట్లే పెండింగ్లో ఉన్నాయి. 2 పీఆర్సీలే ఉన్నాయి. ఇప్పుడు నాకు తెలిసి ఇంకో పీఆర్సీ కూడా రాబోతున్నది.